ప్రజలు సమాజం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు పనిచేయడం ఓ సవాల్గా తీసుకుని బాధ్యతలు నిర్వహించడం తమ శాఖ లక్ష్యమన్నారు. కాకినాడ ఫైర్ శాఖ ఆఫీసర్ సుబ్బారావు అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలతో పాటు ఇటు కాకినాడ జిల్లాలో కూడా తమ శాఖ సిబ్బంది విశేషమైన సేవలు అందిస్తున్నారని వెల్లడించారు. కృష్ణా జిల్లాలో మోటార్లు, యంత్రాల సహాయంతో నీటిని తోడటం, బురద పేరుకుపోయిన ఇళ్లను శుభ్రం చేస్తున్నట్టు వెల్లడించారు. కాకినాడ జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో రాత్రింబగలు కృషి చేస్తున్నామన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ తమ శాఖ ఈ వరదల సమయంలో బాధ్యతాయుతంగా పనిచేస్తోందంటున్న జిల్లా ఫైర్ ఆఫీసర్ సుబ్బారావుతో మా ప్రతినిధి సాంబశివ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కృష్ణ అంటే ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు సంబంధించి వచ్చిన వరద మనం చూసాం. వరద ఒక ఎత్తు, వరద సందర్భంగా పెరిగిపోయిన బురద ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుని ఏదైతే అగ్నిమాపక శాఖలు ఉన్నాయో ఆ సిబ్బందిని రాష్ట్ర నలుమూలల నుంచి పంపించి ఆ బురదను తొలగించారంటే నిజంగా వీళ్ళ పడ్డ కష్టం పరాయవాడికి కూడా పడకూడదని తెలుగులో సామెత చెప్తారు. కాకినాడ జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ మన దగ్గర ఉన్నారు. వివరాలు అడుగుదాం. సార్, మన జిల్లా నుంచి ఎంతమంది అక్కడికి వెళ్ళారు? మన దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్లో దగ్గర 40% పర్సన్స్ని, అంటే జిల్లా స్థాయి అధికారులని, కేంద్ర స్థాయి అధికారులని, మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటువంటి ఫైర్మెన్ని, డ్రైవర్ ఆపరేటర్ని దగ్గర ఒక 40 మందిని విత్ ఎక్విప్మెంట్ తోటి, అంటే ఫైర్ టెండర్స్, బోట్స్, ఈ నీటిని తోడేటటువంటి పంపులు, ఇతర రెస్క్యూ ఎక్విప్మెంట్స్, లైఫ్ బాయ్, లైఫ్ జాకెట్స్, రోప్స్ ఇవన్నీ కూడా ఇచ్చుకొని తీసుకుని వాళ్ళతో పంపించడం జరిగింది. వాళ్ళు తమ శక్తి వంచన లేకుండా మీరు ఇందాక చెప్పినట్టుగా నిర్విరామంగా అక్కడ దుర్భేద్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ విధులు నిర్వహించడం జరుగుతుంది. సార్, ఒక డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్గా మీ మీద మరో గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే 2 నెలల్లో దీపావళి వస్తుంది. మొన్న ఇతర రాష్ట్రాల్లో ఈ బాణసంచా పేర్ల సంఘటన చూశారు. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎక్కడైతే ఈ తయారీ దుకాణాలు ఉన్నాయో వాటి మీద నిరంతరం మనం నిఘా పెట్టడం జరుగుతుంది. అంటే రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ ఏ మేరకు కెపాసిటీతో పనిచేస్తుంది, దాని ఫిట్నెస్ ఎలా ఉంది, వాళ్ళు రెగ్యులర్గా ఈ ఫైర్ మాక్ డ్రిల్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారా లేదా, వాళ్ళ పరిమితి ఏ విధంగా ఉంది, అంటే ఓవర్లోడెడ్ ఏమైనా చేస్తున్నారా, ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా మన ఆఫీసర్లతోటి నిరంతరం పర్యవేక్షిస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి సూచనలన్నీ కూడా చేస్తూ మన ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. వాళ్ళ సూచనలు లేదా వాళ్ళ గైడెన్స్ తోటి మనం నిర్విరామంగా ఆ యొక్క వ్యాపారాల మీద నిఘా పెట్టడం జరుగుతుంది. అంతేకాని మీరు ఇందాక చెప్పినట్టుగా దీపావళి సమయంలో మనకు వచ్చేటటువంటి ఈ అప్లికేషన్స్, ఈ అనుమతులు, పెట్టేటటువంటి ప్రదేశాలు, వీటిలన్నిటి మీద కూడా మన గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా మరింత జాగ్రత్త వహిస్తూ సాధ్యమైనంత సుఖమైనటువంటి సేఫ్ దీపావళి నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో మన అగ్నిమాపక శాఖ ఉండడం జరిగింది. అంటే రెవెన్యూ, పోలీస్ కంటే కూడా ప్రధాన బాధ్యత మీది సార్. లైసెన్స్ ఇవ్వడంలో కానీ అది తయారీదారు కావచ్చు, లేదా రిటైల్ షాప్ కావచ్చు, హోల్సేల్ షాప్ కావచ్చు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడైతే తయారు చేస్తున్నారో, విక్రయిస్తున్నారో, ఫైర్ ఎగ్జాస్టింగ్ పని చేస్తున్నారో లేదా, ఇసుక బెడ్డర్ లేదా, నీరు బెడ్డర్ లేదా, ఇన్ని బాధ్యతలు మన మీద ఉన్నాయి. మ్యాన్ పవర్ ఉందా, తక్కువగా ఉందా? మ్యాన్ పవర్ మనకి ఒక జిల్లాలో 35% మ్యాన్ పవర్ అనేది తక్కువగా. మన జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఫైర్ స్టేషన్ చొప్పున 7 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 7 ఫైర్ స్టేషన్స్ అనేవి మన జిల్లాలో ఉన్నాయి. ఇందులో మనకి పెద్దాపురం, కాకినాడలో డబుల్ యూనిట్, అంటే ఇక్కడ ఒక్కో చోట 2 ఫైర్ ఇంజిన్స్ ఉంటాయి. ఈ విధమైనటువంటి మనకి ఫ్లీట్, అంటే మనకి మ్యాన్ పవర్ అనేది ఉందన్నమాట. ఇందులో రెగ్యులర్గా రిక్రూట్మెంట్, జాప్యం జరగడం తదితరమైన కారణాల వల్ల ఒక 35% మ్యాన్ పవర్ అనేది తక్కువగా ఉంది. మీరు చెప్పినట్టుగా ఒక విజయవాడ కాకుండా మన కాకినాడ జిల్లాలో కూడా పిఠాపురం తదితర ప్రాంతాల్లో మీ విపత్తుల నిర్వహణ సాధ్వర్యంలో చేసిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. జిల్లా ఫైర్ ఆఫీసర్గా ప్రజలు ఈ సమయంలో క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు, ఎలా అనిపిస్తుంది? నిజంగా చాలా భావోద్వేగంగా ఉందండి. ఎందుకంటే విజయవాడలో మన డిపార్ట్మెంట్, అంటే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి సేవలు ఇంకా ఎంత చెప్పుకున్నా తక్కువగానే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దుర్భరమైన పరిస్థితులు, ఇప్పుడు ఇల్లులు మునిగిపోయినాయి, అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటకు వచ్చింది. అక్కడ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా గత కొన్ని రోజులుగా నీటిలో ఉండిపోవడం వల్ల అత్యంత దుర్గంధభరితమైనటువంటి పరిస్థితులు,
అనారోగ్యకరమైన పరిస్థితుల్లో కూడా మన సిబ్బంది ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పనిచేయడం చూస్తూ ఉంటే అక్కడ ఇంకా వాళ్ళు ఇంకా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా నాకు తెలిసి ఇంకా 4-5 రోజుల పని ఇంకా మిగిలే ఉంది. ఈ రోజు అత్యంత కీలకమైనటువంటి ఘట్టంలోకి చేరుకున్నారు అనమాట. అంటే ఏంటంటే అక్కడ వరద నీరు తగ్గుముఖం పట్టడం అనేది ఈరోజు మనకు క్లారిటీ వచ్చింది. దానికి అనుగుణంగా మన ఉన్నతాధికారులు డైరెక్టర్ జనరల్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, అడిషనల్ డైరెక్టర్స్ కానీ, రీజనల్ ఫైర్ ఆఫీసర్ కానీ వీళ్ళందరూ కూడా నిరంతరం అక్కడే పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు మాకున్నటువంటి శక్తి సామర్థ్యాలను అప్డేట్ చేసుకుంటూ వాళ్ళు అక్కడ పనిచేయడం జరుగుతుంది సార్. ఏదైతే బుడమేరు పొంగి విజయవాడ పూర్తి నాశనం అయిపోయిందో, ఇలాంటి క్లిష్ట సమయంలో ఫైర్ సర్వీస్ నుంచి మా సిబ్బంది అక్కడ పనిచేయడం, మన కాకినాడ జిల్లా నుంచి అక్కడ వెళ్ళి రాత్రి మగలు కష్టపడి కీలకంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా వరదల్లో చిక్కుకుపోయిన వారిని బయటికి తీసుకురావాల్సిన విషయంలో కానీ, వరద నీరు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన బురదని మొత్తం నగరాన్ని పరిశుభ్రం చేయడంలో కానీ నిజంగా కీలక పాత్ర పోషించాం. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం గర్వం అనకూడదు, కానీ నిజంగా భావోద్వేగంతో అక్కడ పనిచేయడం జరిగింది. దీనికి తోడు 2 నెలల్లో దీపావళి ఉంది కాబట్టి ఇప్పటి నుంచి నిఘా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా లైసెన్స్ ఉన్నవారు మాత్రమే తయారు చేయాలి, టెంపరీ లైసెన్స్ ఉన్నవారు మాత్రమే అమ్మకాలు జరగాలి. దీని మీద నిరంతర నిఘా ఇటు మా సర్వీస్తో పాటు తహసీల్దార్లు, రెవెన్యూ, అదేవిధంగా ఇతర పోలీసు విభాగాల సహాయ సహకారాలతో చేపట్టడం జరుగుతుంది. ఆనందకర దీపావళి జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించండి, మా వంతు సహకారం అందిస్తామని జిల్లా ఫైర్ ఆఫీసర్ సుబ్బారావు చెప్పడం జరిగింది. బ్యాక్ టు స్టూడియో.